హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సాకర్స్ హెవెన్. ఈరోజు మనం ఈ వీడియోలో ఊలుతోటి బంతిపూలని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. మనం తర్వాత వీడియోస్లో ఈ బంతిపూలను ఉపయోగించి డోర్ హ్యాంగింగ్ని కూడా తయారు చేసుకుందాము. ఇక్కడ నేను వీటిని తయారు చేయడానికి 2 రకాల కలర్స్ ఊళ్ళు ఉపయోగించాను. బంతిపువ్వు కాడ గ్రీన్ కలర్లో ఉంటుంది కాబట్టి గ్రీన్ కలర్ ఊలు, ఇంకా ఫ్లవర్ కోసం ఎల్లో కలర్ ఊలు తీసుకున్నానండి. ఇక్కడ నేను థిక్ ఎల్లో కలర్ తీసుకున్నాను. ఇప్పుడు దీని మేకింగ్ ప్రాసెస్ చూద్దాము. ఫస్ట్ మనం కాడని ప్రిపేర్ చేసుకుందాం, అందుకని గ్రీన్ కలర్ ఊల్ తోటి స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ స్లిప్ నాట్ వేసుకోవాలి, తర్వాత చైన్స్ వేసుకుందాము. 2 చైన్స్ వేసుకోండి, 1 2. ఇప్పుడు చివర్లో వేసుకున్న చైన్ అంటే ఇప్పుడు మనం ప్రజెంట్ నీడిల్ ఉన్న దగ్గర నుంచి బ్యాక్కి ఫస్ట్ చైన్ అది వదిలేసి దాని ముందు చైన్లోకి మనం నాట్స్ వేసుకోవాలి. అంటే మనం వేసుకున్నవి 2 కాబట్టి మనం లాస్ట్లో అల్లిన చైన్ వదిలేస్తే ఫస్ట్ చైన్ అనమాట. దాని లోపలికి సింగిల్ క్రోషే నాట్స్ వేసుకోవాలి. మొత్తం 5 వేసుకోండి. 2 వేస్తాం కదా, 3 4 5 సింగిల్ క్రోషెట్స్ సేమ్ ఒకటే చైన్లో వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మనం 5 వేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్టింగ్లో మనం వేసుకున్నాం కదా, ఫస్ట్ వేసుకున్న సింగిల్ క్రోషెట్ దాని లోపలికి నీడిల్ని దించేసి స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. అంటే థ్రెడ్ లాగి ప్రజెంట్ మనం ఉన్న దానిలో నుంచి కూడా లాగేసేయండి. ఇప్పుడు మనకు ఒక రో కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ రౌండ్గా సర్కిల్ లాగా ఫామ్ అయింది కదా. ఇప్పుడు మనకి ఇక్కడ 5 చైన్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు సెకండ్ రో అల్లుకుందాము. ఒక చైన్ వేసుకోండి సెకండ్ రో స్టార్టింగ్కి. నెక్స్ట్ దాని పక్కనే ఉన్న చైన్లోకి ఒక సింగిల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ మనకు మొత్తం 5 చైన్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క చైన్లో ఒక్కొక్క సింగిల్ క్రోషెట్ వేసుకోవాలి. ఈ రౌండ్లో కూడా మనకి మొత్తము 5 సింగిల్ క్రోషెట్స్ వస్తాయి. నెక్స్ట్ 5థ్ది. ఫైవ్ చైన్స్ వేసేసుకున్న తర్వాత 5 సింగిల్ క్రోషెట్స్ వేసుకున్న తర్వాత మనం స్టార్టింగ్లో ఫస్ట్ సింగిల్ క్రోషెట్ వేసుకున్నాం కదా, దాని లోపలికి నీడిల్ని దింపేసి స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ 2 రౌండ్స్ కంప్లీట్ అయ్యాయి కదండి. సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకొక 2 రౌండ్స్ అల్లుకోవాలంటే మొత్తం 4 రౌండ్స్ అల్లుకోవాలి. ఇక్కడ మనకి 5 చైన్స్ ఉన్నాయి కదా, ఈ 5 చైన్స్లో ఒక్కొక్క చైన్లో ఒక్కొక్క సింగిల్ క్రోషెట్ చొప్పున మొత్తం 5 సింగిల్ క్రోషెట్స్ ఈచ్ రోకి వచ్చేలాగా చూసుకొని ఇంకొక 2 రౌండ్స్ ఎక్స్ట్రా అల్లుకోవాలి. అంటే ఇక్కడ చూడండి నేను మొత్తం అల్లేసాను. మనం 4 రౌండ్స్ అల్లుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ 5th రౌండ్ స్టార్ట్ చేద్దాము. 5th రౌండ్ స్టార్టింగ్లో ఒక చైన్ వేసుకోండి. తర్వాత మనం చైన్ ఎందులో అయితే వేసుకున్నామో సేమ్ అందులోనే సేమ్ గ్యాప్లో 2 సింగిల్ క్రోషెట్స్ వేసుకోవాలి. ఇందాక దాకా మనం ఒక్కొక్క చైన్లో ఒక్కొక్క సింగిల్ క్రోషెట్ వేసుకున్నాం కదా, ఈ 5th రోలో మనము ఒక్కొక్క చైన్లో 2 సింగిల్ క్రోషెట్స్ చొప్పున వేసుకోవాలి. ఇప్పుడు ఇందాక 2 వేసాను, ఇప్పుడు సెకండ్ స్పేస్లో 2 వేసాను, నెక్స్ట్ థర్డ్ స్పేస్లో వేస్తున్నాను. సేమ్ స్పేస్లో 2 సింగిల్ క్రోషెట్స్ వేసుకోవాలి. మొత్తం ఈ రౌండ్లో మనకి 10 చైన్స్ వస్తాయి అనమాట. అంటే ఇందాకటి దాకా మనకి 5 ఉన్నాయి కదా, 5 చైన్స్కి 5 సింగిల్ క్రోషెట్స్. ఇప్పుడు ఒక్కొక్క చైన్లో మనం 2 వేసుకుంటున్నాం కాబట్టి మొత్తం మనకి ఈ రౌండ్కి 10 సింగిల్ క్రోషెట్స్ వస్తాయి. చివరి దాకా మనం అల్లుకున్న తర్వాత 10 సింగిల్ క్రోషెట్ చైన్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ మనం వేసుకున్న సింగిల్ క్రోషెట్ ఉంది కదా, దాని లోపలికి నీడిల్ని దింపేసి స్లిప్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు మనకి 5th రో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం 6th రో అల్లుకుందాము. ఈ రోకి కూడా ఫస్ట్ ఒక చైన్ వేసుకోవాలి. ఒక చైన్ వేసుకోండి. ఇప్పుడు ఈ రోలో మనము ఒక్కొక్క చైన్కి ఒక్కొక్క సింగిల్ క్రోషెట్ వేసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి ప్రజెంట్ 10 చైన్స్ ఉన్నాయి కదా, 10 చైన్స్లో ఒక్కొక్క చైన్కి ఒక్కొక్క సింగిల్ క్రోషెట్ చొప్పున వేసుకుంటే మనకి ఈ రోలో కూడా 10 సింగిల్ క్రోషెట్స్ వస్తాయి. 3 4 5 6 7 8 9 నెక్స్ట్ 10. ఈ రోలో మనము ఒక్కొక్క చైన్కి ఒక్కొక్క సింగిల్ క్రోషెట్ వేసుకుంటాము. మొత్తం 10 వచ్చేసిన తర్వాత స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ వేసుకున్న సింగిల్ క్రోషెట్ లోపలికి నీడిల్ని దింపి అక్కడ స్లిప్ స్టిచ్ వేసుకోండి.
ఇప్పుడు ప్రెజెంట్ మనము గ్రీన్ కలర్ని యూస్ చేసి మొత్తము 6 రోస్ అల్లుకున్నాము. ఫస్ట్ 4 రోస్లో 5 రౌండ్స్ వచ్చేలాగా 5 చైన్స్ వచ్చేలాగా చూసుకొని వేసుకున్నాము. నెక్స్ట్ 5th రౌండ్కి ఒక్కొక్క దాంట్లో 2 సింగిల్ క్రోషెట్స్ వేసుకున్నాం. 10 చైన్స్ వచ్చాయి. 6th రౌండ్లో ఒక్కొక్క గ్యాప్లో ఒక్కొక్క సింగిల్ క్రోషెట్ వేసుకున్నాము. సో ఆ 10ని సేమ్ కంటిన్యూ చేసాము. ఇప్పుడు మనం థ్రెడ్ని కట్ చేసేసుకుందాం. గ్రీన్ కలర్ మనకి కింద కాడ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఫ్లవర్ని అల్లుకుందాము. దానికోసం ఎల్లో కలర్ థ్రెడ్ తీసుకోండి. ఇక్కడ ఒక చిన్న రింగ్ లాగా ఫామ్ చేసుకోండి. మనం గ్రీన్ కలర్ థ్రెడ్ కట్ చేసుకున్నాం కదా, దాని పక్కన స్పేస్లోకి ఈ విధంగా నీడిల్ని దింపేసి మనము ఎల్లో కలర్ రింగ్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ రింగ్ని ఈ విధంగా బయటికి లాగేసేయండి. ఇప్పుడు ఇక్కడ ఒక చైన్ వేసుకోవాలి. అప్పుడు మనకి ఈ పార్ట్ కదలకుండా ఫిక్స్గా ఉంటుంది. ఒక చైన్ వేసేసుకోండి. నెక్స్ట్ అల్లుకునేది మనం సేమ్ స్పేస్లో అల్లుకోవాలి. మనం ఎక్కడైతే ఒక చైన్ వేసుకున్నామో సేమ్ అదే ప్లేస్లో ఒక సింగిల్ క్రోషెట్ వేసేసుకోవాలి. మనకి థ్రెడ్ చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి కదా, వాటిని మనం అల్లుకునే దాంట్లో కలిపేసి అల్లుకుంటే మనకు ఆ పీసెస్ బయట కనిపించకుండా ఉంటాయి. ఇలాగే నెక్స్ట్ స్పేస్లో ఒక సింగిల్ క్రోషెట్, నెక్స్ట్ దాని పక్కన చైన్లో మళ్ళీ ఇంకొక సింగిల్ క్రోషెట్. ఇప్పుడు ఒక్కొక్క చైన్లో మనం ఒక్కొక్క సింగిల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇక్కడ మొత్తం మనకి ఎన్ని స్పేసెస్ అయితే ఉన్నాయో అన్నిట్లో ఒక్కొక్క సింగిల్ క్రోషెట్ వేసేసుకోండి. ఇక్కడ మొత్తం మనకి 10 చైన్స్ వచ్చాయి కదా ఇందాక, ఒక్కొక్క చైన్లో ఒక్కొక్క సింగిల్ క్రోషెట్ చొప్పున ఇక్కడ కూడా మొత్తం 10 వేసుకుందాం. ఇప్పుడు మనం చివరికి వచ్చేసాం కదా, ఫస్ట్ సింగిల్ క్రోషెట్ మనం ఎక్కడైతే వేసుకున్నామో సేమ్ అదే చైన్ లోపలికి నీడిల్ని దింపేసి స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. మనకి ఎల్లో కలర్ థ్రెడ్ తోటి ఒక రౌండ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ రౌండ్ అల్లుకుందాము. సెకండ్ రౌండ్కి ఒక చైన్ వేసుకోండి. మనము చైన్ ఎందులో వేసుకున్నామో సేమ్ అదే స్పేస్లో 3 సింగిల్ క్రోషెట్స్ వేసుకోవాలి. అంటే ఇక్కడ ఒక్కొక్క స్పేస్లో మనం 3 సింగిల్ క్రోషెట్ వేసుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ స్పేస్లో నీడిల్ని దింపేసి సింగిల్ క్రోషెట్స్ వేసుకోండి. ఇక్కడ కూడా మనము 3 సింగిల్ క్రోషెట్స్ వేసుకోవాలి. సేమ్ స్పేస్లో 3 సింగిల్ క్రోషెట్లు వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ స్పేస్లోకి నీడిల్ని దింపేయండి. ఇక్కడ కూడా 3 వేసుకోవాలి. 1 2 3. తర్వాత నెక్స్ట్ స్పేస్ లోపలికి మళ్ళీ 3 సింగిల్ క్రోషెట్స్ వేసుకోవాలి. ఇక్కడ మొత్తం మనకి ఎన్ని చైన్స్ ఉన్నాయో అన్ని చైన్స్లో ఇలాగే ఒక్కొక్క స్పేస్లో మనము 3 సింగిల్ క్రోషెట్స్ చొప్పున వేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు పక్క దాని లోపలికి నీడిల్ని దింపాను. ఇక్కడ కూడా మనం సేమ్ గ్యాప్లో 3 సింగిల్ క్రోషెట్స్ వేసుకోవాలి. 3. ఇదే విధంగా మొత్తము ఈ మిగిలిన స్పేస్కి కూడా ఒక్కొక్క చైన్లో 3 సింగిల్ క్రోషెట్స్ చొప్పున అల్లేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను మిగిలిన స్పేస్ కూడా మొత్తం అల్లేసేసి స్టార్టింగ్లో అల్లుకున్న చైన్ ఉంది కదా, దానిలో స్లిప్ స్టిచ్ వేసుకున్నాను. ఇప్పుడు మనం నెక్స్ట్ థర్డ్ రో అల్లుకుందాము. థర్డ్ రోకి ఫస్ట్ 3 చైన్స్ వేసుకోవాలి. మనం ఆ 3 చైన్స్ వేసుకున్న గ్యాప్ ఉంది కదా, దాని లోపలికే నీడిల్ని దింపేసేయండి. ఇప్పుడు అదే గ్యాప్లో మనం 3 డబుల్ క్రోషెట్స్ వేసుకోవాలి. ఇప్పటిదాకా మనం అన్ని సింగిల్ క్రోషెట్స్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ రో నుంచి మనం డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇది మనకి ఎల్లో కలర్ స్టార్ట్ చేసిన తర్వాత థర్డ్ రో సేమ్ స్పేస్లో 3 డబుల్ క్రోషెట్స్ వేసేసుకోండి. తర్వాత నెక్స్ట్ స్పేస్లోకి వెళ్దాం. దాని పక్కనే ఉన్న చైన్ లోపలికి మళ్ళీ 3 డబుల్ క్రోషెట్స్ వేసుకోవాలి. 1 2 3. నెక్స్ట్ దాని పక్కనే చైన్లోకి మళ్ళీ 3 డబుల్ క్రోషెట్స్. 1 2 3. తర్వాత దాని పక్క చైన్లోకి వేసుకోవాలి. మళ్ళీ 3 డబుల్ క్రోషెట్స్ వేసుకోవాలి. ఇలాగే మనం సేమ్ ప్రాసెస్లో వేసుకుంటాము. మిగిలిన అన్ని చైన్స్లో కూడా ఒక్కొక్క స్పేస్లో 3 డబుల్ క్రోషెట్స్ చొప్పున వేసుకోవాలి.
సేమ్ ఇక్కడ మనం ఎలా అయితే వేసుకున్నామో ఇదే ప్రాసెస్లో మిగిలిన స్పేస్ మొత్తంలో కూడా మనకి ఎన్ని చైన్స్ అయితే ఉన్నాయో అన్ని చైన్స్లో ఒక్కొక్క చైన్లో 3 డబుల్ క్రోషెట్స్ చొప్పున వేసేసుకుందాము. ఇక్కడ నేను మిగిలినవన్నీ కూడా వేసేసాను. ఇప్పుడు మనం స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ డబుల్ క్రోషెట్ వేసుకుని చైన్ ఉంది కదా, దాని లోపలికి నీడిల్ని దింపేసి స్లిప్ స్టిచ్ వేసేసుకోండి. థ్రెడ్ని లాగి ప్రజెంట్ మనకి నీడిల్ ఉన్న దాని లోపల నుంచి కూడా లాగేసేయండి. మనకి 3rd రో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 4th రో అల్లుకుందాము. ఇక్కడ మనం 5 చైన్స్ వేసుకోవాలి. 1 2 3 4 5 5 చైన్స్ వేసేసుకొని మనం ఈ నీడిల్ ఎందులో అయితే మనం ఈ చైన్స్ ఎక్కడైతే అల్లామో దాని లోపలికి ఒక సింగిల్ క్రోషెట్ వేసేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ 5 చైన్స్ అల్లుకోవాలి. 1 2 3 4 5 దాని పక్క స్పేస్లోకి సింగిల్ క్రోషెట్ వేసేసుకోవాలి. దాని పక్కనే ఉన్న స్పేస్ లోపలికి నీడిల్ని దింపి సింగిల్ క్రోషెట్ వేసేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ 5 చైన్స్ అల్లుకోవాలి. ఇప్పుడు మనకి ఇది లాస్ట్ రో అనమాట. 5 చైన్స్ వేసుకొని నెక్స్ట్ స్పేస్ లోపలికి సింగిల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ 5 చైన్స్ 1 2 3 4 5 చైన్స్ అల్లుకొని దాని పక్కనే ఉన్న చైన్ లోపలికి సింగిల్ క్రోషెట్ వేసుకోవాలి. సేమ్ మనం ఇదే ప్రాసెస్లో మనకి మిగిలిన అన్ని చైన్స్ లోపలికి కూడా ఇలాగే 5 చైన్స్ అల్లుకొని దాని పక్క స్పేస్లో సింగిల్ క్రోషెట్ వేసేసుకోవాలి. మనం ఇదే విధంగా ఇది మొత్తం అల్లుకుంటే ఇక్కడ ఫ్లవర్లో చూపిస్తున్నాను కదా, ఈ ఫ్లవర్లో చూపిస్తున్న విధంగా మనకు వస్తుంది. ఇక్కడ 5 చైన్స్ వేసుకొని నెక్స్ట్ స్పేస్లో సింగిల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలాగే మొత్తం వేసేసుకోండి. రిమైనింగ్ స్పేస్ మొత్తానికి కూడా ఇక్కడ మొత్తం వేసేసుకున్నాను. ఇక్కడ మనకి ఈ విధంగా చూపిస్తున్నట్లు వస్తుంది ఫ్లవర్. నెక్స్ట్ మొత్తం ఇలా అల్లుకున్న తర్వాత మనం పక్క స్పేస్లోకి స్లిప్ స్టిచ్ వేసేసుకొని ఈ థ్రెడ్ని కట్ చేసేసుకుందాము. కొంచెం స్పేస్ ఉంచుకొని థ్రెడ్ని టైట్గా లాగి కట్ చేసేసేయండి. మనం ఇలా కట్ చేసిన తర్వాత మనకి ఈ పార్ట్ అనేది బయట కనిపిస్తూ ఉంది కదా, సో అది కనిపించకుండా ఉండటం కోసం మనకి నార్మల్ స్టిచ్చింగ్ నీడిల్ తోటి కానీ లేకపోతే ఇక్కడ ఊలు అల్లుతూ ఉన్న నీడిల్ ఉంది కదా దీంతోటి కానీ ఈ విధంగా మనం అల్లుకున్న పార్ట్స్ లోపలికి థ్రెడ్ని ఇలా లాగేసేయండి. ఇంకా ఏదైనా ఎక్స్ట్రా పార్ట్ మనకి కొంచెం కనిపిస్తూ ఉన్నట్లయితే బయటకి దాన్ని కట్ చేసేసుకోండి. అంతేనండి, మనకి బంతిపువ్వు రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత ఈజీయో దీన్ని మనం తయారు చేసుకోవడం. నెక్స్ట్ వీడియోస్లో ఈ బంతిపూలను ఉపయోగించి మనము డోర్ హ్యాంగింగ్ని కూడా తయారు చేసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, వీడియోస్ని షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దానివల్ల మేము ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.